మల్లన్న స్వామి దేవాలయం గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొమరవెల్లిలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి విగ్రహాన్ని పుట్టమన్నితో తయారు చేశాడు ఒక గొర్రెల కాపరి. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు కొమరవెల్లిగా పిలువబడుతున్న ఆ కొండను ఇంద్రకీలాద్రి కొండగా పిలిచేవారు. అప్పుడు ఒకానొక కాలంలో కొమురయ్య అనే ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు గొర్రెలను కాస్తూ కొండ మీదికి వెళ్ళినప్పుడు ఒకానొక రోజు బండసొరికల మధ్యలో మల్లన్న స్వామి రూపం కనిపించింది. అప్పుడు ఏమి చేయాలో తెలియక అతని దగ్గర ఉన్న గొర్రెల యొక్క పాలను తీసి మల్లికార్జున స్వామికి అర్పించి మొక్కుకునేవాడు. ఇలాగే ప్రతిరోజు మల్లికార్జున స్వామిని కొమురయ్య కొలుస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత ఉన్నట్టుండి మల్లికార్జున స్వామి కొమురయ్యకు కనిపించలేదు. అయితే అదే స్థానంలో పుట్టమన్ను శివలింగం కనిపించింది. అయితే కొమురయ్య అక్కడే ఉన్న ఒక పుట్ట మట్టిని తీసుకొని అతనికి ఏ రూపం అయితే మల్లికార్జున స్వామి కనిపించాడో అదే రూపంలో పుట్టమన్నుతో మల్లికార్జున స్వామి విగ్రహాన్ని, గంభీర రూపంలో ఉన్న మల్లికార్జున స్వామి విగ్రహాన్ని పుట్టమన్నుతో తయారు చేశాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొమురవెల్లిలో ఉన్న మల్లికార్జున స్వామి విగ్రహం అప్పుడు ఆ కాలంలో చేసిన కొమురయ్య పుట్టమన్నుతో చేసిన అదే విగ్రహం మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. కొమురవెల్లి మల్లన్న స్వామి గురించి తెలిసిన చరిత్ర ఇది ఒకటి. అయితే కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి సంబంధించి ఇంకా 1-2 కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం యొక్క చరిత్ర చాలా మందికి వాడుకలో ఉంది కాబట్టి ఈ కథని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి దేవాలయానికి వస్తూ ఉంటారు. అయితే ఈ కొమురవెల్లి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కొమురవెల్లి అనే గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ దాటిన తరువాత మొదటి ఆదివారం మొదలు ఉగాది పండుగకు ముందు వచ్చే ఆదివారం వరకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామికి ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే 2 భార్యలతోటి మల్లికార్జున స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా ఆలయం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం చివరి ఆదివారం రోజున శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ కళ్యాణంలో భాగంగా 2 వంశస్థులు పాల్గొంటారు. మహాదేవుని వంశం వారు అమ్మవార్ల తరపున, పడిగెవాణి వంశం వారు స్వామివారి తరపున 2 కన్యాదానం ఇచ్చి పుచ్చుకొని స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ మల్లికార్జున స్వామి యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకులు అంటే పూజారులు యాదవ కులస్తులు అయిన ఒగ్గు కళాకారులే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారనే దానికి ప్రధాన సాక్ష్యాలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ దేవాలయాన్ని ఎలాంటి రాజులు కానీ చక్రవర్తులు కానీ నిర్మించలేదు. ఎందుకంటే ఒకవేళ రాజులు చక్రవర్తులు ఈ దేవాలయాన్ని నిర్మించిన వారైతే ఆలయం ఎదుట ధ్వజస్తంభం కానీ లేదా ఎలాంటి శాసనాలైనా మనకు కనిపించేవి. అలాంటి ఏవి ఆధారాలు, ధ్వజస్తంభం కానీ ఆలయం నిర్మించినట్లు శాసనాలు కానీ మనకు ఏవి కనిపించవు. కాబట్టి ఇవే మనకు అక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారని చెప్పడానికి ప్రధాన సాక్ష్యాలుగా అక్కడ పూజారులు మనకు చెప్తూ ఉన్నారు. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ మనకు కుంకుమ బొట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే పసుపు బండారిని మనకు బొట్టుగా ధరిస్తారు ప్రతి ఒక్క భక్తుడు. స్వామివారికి అతి ప్రీతికరమైంది పసుపు బండారి. కళ్యాణ సమయంలో పసుపు బండారితోనే స్వామివారికి వసంతం నిర్వహిస్తారు. కొమురవెల్లిలో మనకు అడుగడుగున ఎక్కడ చూసినా పూనకాలతో నిండిపోతూ ఉంటారు భక్తులందరూ. గజ్జెల లాగులు, టోపికుళ్ళలు, అద్దాల టోపికులను ధరించి స్వామివారి పూనకంతో ప్రతి ఒక్కరు నిండిపోతూ ఉంటారు. అయితే వాళ్లకు ఒళ్ళంతా పసుపు బండారే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమంది స్వామివారు ఆవహించిన వాళ్ళు బోనాలు ఎత్తుకొని మరి స్వామివారి కోసం నృత్యం చేస్తూ స్వామివారికి బోనాలు అర్పిస్తూ
నిర్వహిస్తూ ఉంటారు. ఒగ్గు కళాకారుల పూజలు, ఒగ్గు కథలు, పట్నాలు, గంగరేణి చెట్టు ఇవే మనకు ప్రధాన ఆకర్షణగా కొమరవెల్లిలో నిలుస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా అడుగడుగున స్వామివారికి సమర్పిస్తూ పట్నాలు నిర్వహిస్తూ ఉంటారు ఒగ్గు కళాకారులు. స్వామివారికి పట్నాలు వేసి కళ్యాణం జరిపించి బోనాలు అర్పించి ఒగ్గు కథ చెప్పిస్తే చాలు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, కళ్యాణం లేని వారికి కళ్యాణం జరుగుతుందని అక్కడికి వెళ్ళిన చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ప్రధానమైన విషయం ఇంకొకటి ఉంది. స్వామివారి ఆలయం బయట కొండపైకి వెళితే మనకు సూదిమాను గుండు కనిపిస్తుంది. ఆ సూదిమాను గుండు మీద త్రిశూలం నాటబడి ఉంటుంది. అయితే ఆ త్రిశూలాన్ని స్వయంగా ఆ మల్లికార్జున స్వామి ఇక్కడ ప్రతిష్ఠించాడని చాలా మంది భక్తులు విశ్వాసంగా చెప్తూ ఉంటారు. అయితే ఒకానొక కాలంలో మల్లికార్జున స్వామి కూడా ఈ కొండ ప్రాంతంలో గొర్రెలను కాస్తూ ఉండేవాడని, ఆ గొర్రెలను కాస్తున్న సమయంలో ఆ సూదిమాను గుండా నిలబడి గొర్రెలను ఒక వైపుకు తోలి అక్కడ నిల్చున్నాడని, అక్కడే ఆ సమయంలోనే ఆ త్రిశూలాన్ని నాటాడని ప్రతి ఒక్క భక్తుడు కూడా విశ్వసిస్తాడు. అయితే ఈ దేవాలయానికి వచ్చిన చాలా మంది భక్తులు కూడా ఈ సూదిమాను గుండును ఎక్కుతూ ఉంటారు. అయితే ఈ సూదిమాను గుండు ఎక్కడానికి ఎలాంటి మెట్లు కానీ ఎలాంటి దారి కానీ ఉండదు. గుండు మీద గుండు సూదిమాను గుండు అంటారు. ఎలాంటి మెట్లు లేకుండా చాలా మంది భక్తులు సునాయాసంగా ఆ సూదిమాను గుండు ఎక్కి త్రిశూలాన్ని దర్శించుకుంటారు. అలా దర్శించుకున్నట్లయితే మనకు ఎలాంటి రోగాలు ఉన్నా పటాపంచలయ్యి మన కోరికలు తీరుతాయి. మనల్ని ఆ మల్లికార్జున స్వామి చల్లగా చూస్తాడు అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, రేణుక ఎల్లమ్మ వారి దేవాలయాలు కూడా ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఎప్పుడు తోడు నీడగా ఉండే అక్క రేణుక ఎల్లమ్మ కూడా అక్కడ కొలువు తీరింది. రేణుక అమ్మవారికి కూడా దేవాలయాన్ని నిర్మించారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత రేణుక ఎల్లమ్మను కూడా ఖచ్చితంగా దర్శించుకొని తీరుతారు. మల్లికార్జున స్వామి వారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా రేణుక ఎల్లమ్మ వారిని దర్శించుకోవాలని మల్లికార్జున స్వామి చెప్పినట్లుగా అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. మల్లికార్జున స్వామికి సమర్పించే బోనాలలో చాలా మంది భక్తులు ప్రత్యేకంగా గొర్రెపాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉంటారు. మల్లికార్జున స్వామి ఇక్కడ వెలిసిన రోజుల్లో కొమురయ్య తన దగ్గర ఉన్న గొర్రెల యొక్క పాలను తీసుకొని మల్లికార్జున స్వామికి నైవేద్యంగా అర్పించేవాడు. అప్పటి నుంచే మల్లన్న స్వామికి గొర్రెల పాలతో తయారు చేసిన నైవేద్యాలన్న ప్రీతికరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది గొర్రెల పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని స్వామివారికి ప్రీతికరంగా సమర్పిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మల్లికార్జున స్వామి విరాజిల్లుతూ ఉన్నారు. రోజు రోజుకి ప్రసిద్ధిగాంచుతున్న శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే పూర్వజన్మల పాపాలు కూడా పటాపంచలైపోతాయి. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్ని తొలగిపోతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు వచ్చి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా రోజు రోజుకు ప్రసిద్ధిగాంచుతున్న శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ప్రతి ఒక్కరిని చల్లగా దీవిస్తాడు. పేరును తలుచుకున్నంత మాత్రాన సర్వ పాపాలు తొలగించే శ్రీ మల్లికార్జున స్వామిని ప్రతి ఒక్కరు దర్శించుకొని పునీతులు కావాలి. సంక్రాంతి పండుగ తరువాత మొదటి ఆదివారం ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉగాది పండుగకు ముందు ఉండే ఆఖరి ఆదివారం వరకు జరుగుతూ ఉంటాయి. ఈ కాలంలోనే చాలా మంది భక్తులు వెళ్ళి ఆ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరం స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలి. ధన్యవాదాలు.